హైదరాబాద్ సిటీని జీఎస్ఐగా మారుస్తున్నామని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి అన్నారు. తార్నాక డివిజన్లో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమానికి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, శోభన్ రెడ్డి పాల్గొన్నారు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా తార్నాకలోని 2 పార్కుల్లో మొక్కలు నాటి అనంతరం స్కూల్ విద్యార్థులతో కలిసి ప్రజల్లో అవగాహన కల్పించడానికి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీఐఎస్ ద్వారా హైదరాబాద్ సిటీలో ఎక్కడ రోడ్లు ఉన్నాయి, ఎక్కడ చెరువులు ఉన్నాయో వాటిని గుర్తించి సమస్యలు పరిష్కరించడానికి దోహదపడుతుందని, కాలనీలో ప్రతి ఇంటి ముందు ఒక డిజిటల్ ఎంట్రన్స్ బోర్డు పెడతామని, తద్వారా కాలనీలో ఉన్న సమస్యలు QR కోడ్ ద్వారా తమ దృష్టికి తీసుకురావాలని, వెంటనే తమ సిబ్బంది స్పందించి ఆ సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. ఇప్పుడు మేము ఫుల్ సిటీని GISగా మ్యాప్ చేస్తున్నాము. ఈ GIS మ్యాపింగ్ అంటే ఏంటంటే ఫస్ట్ డ్రోన్తో ఫుల్ సిటీ మొత్తాన్ని ఒక రౌండ్ వీ విల్ గెట్ ఫుట్ ప్రింట్. సో దానివల్ల ఏమవుతుందంటే సిటీలో సపోజ్ తార్నాకలో బిల్డింగ్స్ ఎన్ని ఉన్నాయి, రోడ్స్ ఎన్ని ఉన్నాయి, మేజర్ రోడ్స్, ఖాళీ ల్యాండ్స్, గవర్నమెంట్ ల్యాండ్స్, లేక్స్, వాటర్ బాడీస్, ఇవన్నీ మ్యాపింగ్ మాకు వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ మాకు ప్లానింగ్కి యూస్ఫుల్గా ఉంటుంది. ప్లానింగ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందాక నాకు ఒక రోడ్ చూపించారు. ఆ రోడ్ యాక్చువల్లీ చూడటానికి కాలనీ ఇన్సైడ్ రోడ్, బట్ ఇట్ ఈస్ బీయింగ్ యూజ్ బై ట్రాఫిక్, మేజర్ ట్రాఫిక్ రోడ్ లాగా అయిపోయింది. సో ఇలాంటి వాటికి సిస్టమిక్గా సొల్యూషన్స్ ఆలోచించాలంటే వీ నీడ్ టు హ్యావ్ డేటా, అంతే కదా. ఇప్పుడు స్టార్ట్ అయింది. పర్సనల్ డీటెయిల్స్ ఎవరివి అడగట్లే. మీ ఆధార్ మాకు వద్దు, మీ ID కార్డ్స్ వద్దు, మీరు ఏ పర్సనల్ డీటెయిల్స్ అడగట్లే. మీ ప్రాపర్టీ డీటెయిల్స్ మేము అడగట్లేదు. మీ బిల్డింగ్ ఎక్కడి నుంచి కొనుక్కున్నారు, ఎవరి నుంచి కొనుక్కున్నారు, మాకు ఏం అక్కర్లేదు. మాకు బేసిక్ సమ్ స్టఫ్ కావాలి. మీతో లిఫ్ట్ ఉందా, చెత్త ఉందా, తీసుకెళ్తున్నారా, మావేవో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. దాని ప్రకారం మీరు ఇచ్చేసేయండి. మ్యాండేటరీ క్వశ్చన్స్ మేము పబ్లిక్ ఇన్ఫర్మేషన్ చేస్తాము. ఎక్కడ అది కూడా మీ కన్సల్టేషన్తో వీఆర్ ఆల్వేస్ విల్లింగ్ టు వర్క్, ఇంప్రూవ్ అండ్ చేంజ్. ఎందుకంటే ఎండ్ గోల్ ఈజ్ వెరీ వాల్యుబుల్. ఆ ఎండ్ రీచ్ అయిన తర్వాత మనం చాలా చేయొచ్చు. సో ఎండ్ రావడానికి మీకు ఏమేమి కష్టాలు ఉంటే మీతో వర్క్ చేసి వీఆర్ విల్లింగ్ టు ఫైండ్ అ సొల్యూషన్. సో మా రిక్వెస్ట్ ఏంటంటే అది వచ్చినప్పుడు సహకరించండి అంతే. సో బియాండ్ దట్ మొక్కలు ఈ సీజన్లో లెట్స్ ప్లాంట్. మీరు ఎనీవే గ్రీన్ కాలనీ అన్నారు, సో లెట్స్ మేక్ ఇట్ గ్రీనెస్ట్ కాలనీ. అలాగే జెర్సీ గారు, DC గారు, ప్రతి ఒక్క GHMC డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ఒక 2 పార్కుల్లో హరితహారం చేయడం జరిగింది. ఇక్కడ అసోసియేషన్ మొత్తం అన్ని అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా ఒకటే దగ్గర మీట్ అయ్యి ఒక చిన్న మీటింగ్ లాగా అరేంజ్ చేసి కమిషనర్ గారికి ఏవైతే చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సాల్వ్ కాని ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయో అవి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా కమిషనర్ గారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మేము కూడా చాలా హ్యాపీ. మా డివిజన్ నాయకులు, అసోసియేషన్ సభ్యులు అందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. ఇలానే ఇప్పుడు 5 days వరకే ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఇంకా కూడా ఇది స్టార్టింగ్ పాయింట్ మాత్రమే. ఇంకా కూడా స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమాన్ని ఇలానే కంటిన్యూగా ప్రతిసారి జరపాలని ఇందాకే కమిషనర్ గారు చెప్పడం జరిగింది. ఇంకా చాలా ఉన్నాయి. అన్నీ చూస్తే ఇప్పుడు మేము 3 మహిళలం కాబట్టి కమిషనర్ గారు, మేయర్ గారు, నేను ఒక మంచి ప్లానింగ్ ప్రకారం మా కమిషనర్ గారు కూడా ప్రతి ఒక్కటి ప్లాన్ చేయడం జరిగింది. ఇందాక తను మాట్లాడుతూ ప్రతి ఒక్కటి అంటే ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎలా తెలుసుకోవాలి అనే దాని విషయం కూడా తను చెప్పడం జరిగింది. ఈరోజు మా కాలనీలో చూస్తుంటే ఎక్కడైనా చాలా పచ్చదనం చాలా బ్రహ్మాండంగా కనిపిస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.